ఫిలడెల్ఫీ కారిడార్ వార్తల్లో ఉంది. అసలు ఫిలడెల్ఫీ కారిడార్ ఇప్పుడెందుకు వార్తల్లో ఉంది? ఇజ్రాయెల్ ఆపరేషన్ కంట్రోల్ ద్వారా పూర్తి స్థాయిలో ఫిలడెల్ఫీ కారిడార్ ను కంట్రోల్లో పెట్టేసుకుంది, సీజ్ చేసేసింది. ఈ దిశగా ఇజ్రాయెల్ మిలిటరీ ప్రెజెన్స్ అక్కడ పెరిగిపోయింది. దీంతో ఈజిప్ట్ కోపం వచ్చింది. ఈజిప్ట్ కోపం రావడానికి కారణం ఏంటి? మనకు తెలుసు, గాజా స్ట్రిప్. గాజా స్ట్రిప్ కి ఈజిప్ట్ కి మధ్య ఉన్న బార్డరే ఫిలడెల్ఫియా కారిడార్ అన్నమాట. ఇది 14 కిలోమీటర్స్ కారిడార్. స్ట్రిప్ మొత్తం పొడుగ్గా 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు అనేది బఫర్ జోన్. 1979లో క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ ద్వారా ఇజ్రాయెల్ కి ఈజిప్ట్ కి పీస్ కుదిరింది. దానిలో అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే ఫిలడెల్ఫియా కారిడార్ లేదా ఫిలడెల్ఫీ కారిడార్ ఇది తక్కువ లిమిటెడ్ మిలిటరీ ప్రెజెన్స్ ఉండాలి. ఓ పక్క ఈజిప్ట్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఉంటారు, ఇంకో పక్క ఇజ్రాయెల్ మిలిటరీ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద ట్యాంకర్స్, పెద్ద పెద్ద ఆర్టిలరీ ఇలా పెద్ద పెద్ద తీసుకెళ్ళకూడదు. కొంతమంది మిలిటరీ అక్కడ కాపు కాస్తే చాలన్నమాట. అయితే ఇజ్రాయెల్ అభియోగం ప్రకారం ఈ ఫిలడెల్ఫీ కారిడార్ లో చాలా టన్నెల్స్ ఉన్నాయి, చాలా నెట్వర్కింగ్ ఉంది. ఏంటి ఆ నెట్వర్కింగ్? దీని ద్వారా పాలస్తీనియన్స్, ముఖ్యంగా హమాస్ టెర్రరిస్టులు వెపన్స్, గూడ్స్ ఇవన్నీ స్మగ్గిల్ చేసి తెచ్చుకుంటున్నారు. చాలా క్రిమినల్ యాక్టివిటీస్, స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా ఈ కారిడార్ నుంచే జరుగుతున్నాయి అనమాట. ఒక పెద్ద మాట ఉందన్నమాట ఇజ్రాయెల్ గాజా ఇవన్నిటి మీద. ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ జైలు ఎక్కడుందో తెలుసా? అదే గాజా స్ట్రిప్ అంటుంటారు. ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ జైలు అంటే ఎయిర్ ద్వారా, సీ ద్వారా, తర్వాత అన్ని రకాలుగా ల్యాండ్ రూట్ ద్వారా కంప్లీట్ గా గాజా స్ట్రిప్ ని కట్టడి చేసేసింది ఇజ్రాయెల్. ఆ గాజా స్ట్రిప్ ఉన్న ఒకే ఒక్క మార్గం ఫిలడెల్ఫీ కారిడార్ అన్నమాట, ఈజిప్ట్ నుంచి. అయితే ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ ఈజిప్ట్ ని వార్న్ చేస్తుంది. ఫిలడెల్ఫీ కారిడార్ లో రకరకాల టన్నెల్స్, రకరకాల మెకానిజమ్స్ ద్వారా పాలస్తీనియన్స్ వెపన్స్ తెచ్చుకుంటున్నారు, ముఖ్యంగా హమాస్ వాళ్ళు అని చెప్పి. ఈజిప్ట్ అంటే మేము బాగా చర్యలు తీసుకుంటున్నాం. మీ అందరికి తెలుసు, ఈజిప్ట్ ఈజ్ అన్ అరబ్ కంట్రీ. సో ఈజిప్ట్ కి కాస్త సింపతి ఉందేమో హమాస్ మీద అని చెప్పి గట్టిగానే ఇజ్రాయెల్ కోపం వచ్చేస్తుంది. దాంతో ఇజ్రాయెల్ హమాస్ వార్ స్టార్ట్ అయ్యి 7 నెలలు అయిపోయింది, 8వ నెల ఇది. ఇప్పుడు ఫిలడెల్ఫీ కారిడార్ ని కట్టడి చేయాలి. ఎందుకంటే నెతన్యాహు ప్రకారం ఈ వార్ ఇంకా కొన్ని నెలల పాటు కంటిన్యూ అవుద్దంట. అంటే అర్థం చేసుకొని కంప్లీట్ గా గాజాని శ్మశానం చేసేదాకా నెతన్యాహు ఆగేటట్లేడు అనమాట. ఈ ఫిలడెల్ఫీ కారిడార్ ప్రాంతాన్ని ఇప్పుడు కంప్లీట్ కంట్రోల్లోకి తెచ్చేసుకుంది ఇజ్రాయెల్. దీంతో ఈజిప్ట్ కోపం వచ్చింది. ఇలాంటి పనులు చేస్తే మేము ఊరుకో అని చెప్పి ఈజిప్ట్ అనౌన్స్ కూడా చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈజిప్ట్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసే అవకాశం కూడా ఉంది, ఇంకొంచెం ఇజ్రాయెల్ కనుక కాలు దూవితే. సో ఇటువంటి పరిస్థితిలో ఫిలడెల్ఫీ కారిడార్ ఇప్పుడు మీకు పిక్చర్ లో కనిపిస్తుంది, ఇది వార్తలో ఉందన్నమాట. దీని దగ్గరలోనే మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఈజిప్ట్ గాజా దగ్గర ఉన్న రఫా క్రాసింగ్, మొత్తం రఫా సిటీ ఇదన్నిటిని శ్మశానం చేసేస్తుంది. అదేవిధంగా అది దగ్గరలో ఉన్న ఫిలడెల్ఫీ కారిడార్ మీరు గమనించవచ్చు. దాంతోపాటు మొత్తం దీనికి క్లోజ్గా ఉన్న సినాయి పెనిన్సులా, యాక్చువల్గా ఇంతకుముందు సినాయి పెనిన్సులా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసింది. తర్వాత ఒక పీస్ ట్రీటీ ద్వారా ఈజిప్ట్కి అది ఇచ్చేసింది అనమాట. కానీ స్టిల్ దాని మీద కూడా ఇజ్రాయెల్కి ఇంకా కన్నుంది. ఫిలడెల్ఫీ కారిడార్ కి ఇంకో పేరు కూడా ఉంది, సలా ఆల్ దిన్ కారిడార్.